ఏపీలో రప్ప పాలిటిక్స్ కొత్త మలుపు తీసుకున్నాయి. తగ్గేదేలే అంటూ డైలాగ్లతో డైనమైట్లు పేలుస్తూనే ఉన్నాయి అధికార విపక్షాలు. కాకపోతే మేము అంటూనే ఉంటామని వాళ్ళు, మేమైతే కేసులు పెడుతూనే ఉంటామని వీళ్ళు చెరోవైపు నిలబడి తెగేదాకా లాగుతున్నారు. దానవీర సూరకర్ణ కన్నా గొప్పగా యాక్టింగ్ చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్ళిపోవాలి, చంద్రబాబు నాయుడు గారు లైవ్ యాక్షన్ ముందు. ఏపీ రాజకీయాల్లో సినిమా కంటెంట్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. అసలు ఈ పొలిటికల్ సినిమా ట్రెండ్ ఎక్కడ మొదలైంది అంటే రప్పా ప్లకార్డుల దగ్గర. అది మొదలు కూటమి పార్టీలు వైసీపీ మధ్య పోస్టర్ల పంచాయతీ నడుస్తూనే ఉంది. బ్యాన్ చేయాల్సింది మమ్మల్ని కాదు సినిమాల్ని, సినిమాల్లో డైలాగుల్ని అని కొత్త లాజిక్ తీశారు వైసీపీ అధినేత జగన్. సినిమా డైలాగులు నచ్చి వాటిని రిపీట్ చేస్తే తమ అభిమాన హీరోల పాటలు పాడుకుంటే తప్పేంటి? అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనేది జగన్ కొచ్చిన సందేహం. సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు ఇద్దరిని రిమాండ్కు పంపారు. ఆ సినిమాలో ఏదైనా మంచి డైలాగులు ఏదైనా వీళ్ళకి నచ్చితే ఆ నచ్చిన డైలాగులు వీళ్ళు పోస్టర్లుగా పెట్టినా తప్పే, వీళ్ళు మాట్లాడినా తప్పే, వాళ్ళు చేసిన యాక్షన్లు వీళ్ళు చేసినా తప్పే, వాళ్ళు ఇలా అన్నా తప్పే, వాళ్ళు ఇలా అన్నా తప్పే. మరి సినిమాలు ఎందుకు తీస్తున్నారు స్వామి? మీరు ఆపేసేయండి. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అన్నది నిజంగా ఆలోచన చేసుకోవాలి మనం అంతా. ఆ మాటకొస్తే బాలకృష్ణ, పవన్ సినిమాల్లో డైలాగులు మరీ దారుణంగా ఉంటాయి. వాటిని కదా నిషేధించాల్సింది అని ప్రశ్నిస్తోంది వైసీపీ. జగన్ సెటైర్లకు టీడీపీ నుంచి కూడా రియాక్షన్ సాలిడ్ గానే ఉంది. జగన్ పాత విలన్ రాజనాల్ని తలపిస్తున్నారంటోంది తెలుగుదేశం పార్టీ. క్రయలు ఖచ్చితంగా తప్పే. సినిమాలో నరుకుతాను చంపుతానని బయటకు వచ్చేస్తే తప్ప అంటున్నాడంటే మాజీ ముఖ్యమంత్రి సిగ్గుందా ఇతనికి? సినిమాలో చంపుతారు, నరుకుతారు, అత్యాచారాలు చేస్తారు, అవన్నీ బయటకు వచ్చేస్తే తప్పు లేదా? సినిమా అనేది అంతవరకే. ఆ లోపల చూసిన 2.5 గంటల వినోదమే తప్ప బయటకు వచ్చినాక అది యాజిటీగా మర్చిపోవాలి. ఇంకాస్త డోస్ పెంచి జగన్ పార్టీని మూసేసి సినిమా స్టూడియో పెట్టుకోవాలన్న సూచనలు కూడా చేస్తోంది అధికార పక్షం. సినిమాని సినిమాగా చూడాలి తప్ప జీవితాల్లో అప్లై చేసుకుంటారా? సభ్య సమాజానికి వీళ్ళు ఏమని మెసేజ్ ఇస్తున్నట్టు అంటోంది టీడీపీ. ఏంటండి శాడిజం? నాకు అర్థం కాదు. జనాలు కూడా అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి జనాలు కూడా. అలాంటి శాడిజమైన పనులు ఆయన చేస్తా ఉంటే మేము కేసు పెట్టకూడదా? ఈ రోజు బయటకు వచ్చి ఏం మాట్లాడతాడు? రపా నరుకుతామంటే తప్పు కాదంటే అది సినిమా డైలాగ్. సో పుష్ప సినిమా పార్ట్ 3 వచ్చేదాకా ఏపీ రాజకీయాల్లో రప్పా ట్రెండ్ కంటిన్యూ కావడం ఖాయమేనా?